చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా డాక్టర్ రాకేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ రాకేష్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి నాయకత్వం ఇచ్చారు. ఢిల్లీ నుంచి మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. రైట్, అల్జాపూర్ గారు మీతో స్టార్ట్ చేస్తా. సబ్జెక్ట్ మీది కాబట్టి ఏంటి, ఢిల్లీలో కొంత హడావిడి చేశారు కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాలు. దానికి ముఖ్యమంత్రి కూడా అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న ఇతర తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన అంటే ఎన్సీపీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇతర కొన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరైనాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక నినాదంగా ముందుకు తీసుకుపోయే ఆలోచనతో ఉన్నారు. ఇది ఇవాళే కాదు, ఇంతకుముందు కూడా ఈ బీసీ కులగణన అనేటువంటిది జనగణనతో పాటు జరగాలనే ఒక డిమాండ్ ఉంది. ఈ కాంటెస్ట్లో కొంత స్పీడ్ చేయాలి అనేటువంటిది ఆలోచన కనపడుతుంది. బీజేపీ దీన్ని ఏ రకంగా చూడొస్తుంది అంటే ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ మాట చెప్పలేదు. రెండవది, అమలుకు అవకాశం లేనటువంటి ఒక అంశం తీసుకొని ప్రజల్ని మభ్యపెట్టి ఓటు పొంది అధికారంలో రావాలి, ఆ యొక్క మోసపూర్త మాటను మాత్రం ఇవ్వడం భారతీయ జనతా పార్టీ సాధ్యం కాదు. అది మాత్రం చేత కాదు. కాంగ్రెస్ కూడా ఈ విషయం తెలుసు శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ కు చాలా స్పష్టంగా తెలుసు, బియాండ్ 50% అమలు హైలీ ఇంపాసిబుల్. ఏమన్నా అంటే 69% తమిళనాడు తీసుకున్నారు కదా అని చెప్తే ఆ రకమైనటువంటి పరిస్థితులు, ఆ రకమైన ప్రజెంటేషన్ మీరు తయారు చేసిన తర్వాత ఒక్కరి నుంచి ఒకటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇదే అయితే 69% అవుతుంది. ఇది రాజ్యాంగం పట్ల ప్రహసనంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. పాలకులకు బీసీల పట్ల నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి చిత్తశుద్ధితోని వారికి న్యాయం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉంటే గనక ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో, ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ గతంలో 54-50 సంవత్సరాలు కేంద్రంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మార్పు తెచ్చి ఉండేది. రాజ్యాంగం వారి హయాంలో తయారైనటువంటి ఒక రాజ్యాంగం. అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది తటస్థులు అన్ని రకాలుగా ఆలోచించి మతపరమైనటువంటి ఒక రిజర్వేషన్లు ఏ కోశాన్ని కూడా ఇవ్వకూడదు అని మేము చెప్పడం కష్టం. ఈరోజు ఏవైతే అసెంబ్లీలో ఇక్కడే 2-3 అంశాలు మీకు మీరే కంటిన్యూ చేద్దరు. కానీ ఒక 2-3 అంశాలు. ఒకటి, ఇందాక మీరు అన్నారు బీసీలో చేయదలుచుకుంటే కాంగ్రెస్ ఎప్పుడో చేయొచ్చు, చిత్తశుద్ధి లేదు అనేటువంటి. కాసేపటికి అదే కరెక్ట్ అని అనుకుంటే నేనేమంటున్నా అంటే, ఒక్కొక్కసారి సామాజిక చైతన్యం పెరిగే కొద్దీ కొన్ని డిమాండ్స్ ముందుకు వస్తాయి. అది వర్గీకరణ డిమాండా, బీసీ కులగణన సంబంధించిన డిమాండా, లేదు సామాజిక డిమాండ్లు రేపు ముందుకు రావచ్చు. ఎస్టీ వర్గీకరణ కూడా ఇప్పటికే ఉంది తుడుం దెబ్బ పేరుతో వాళ్ళతో, అవి కూడా ముందుకు వస్తాయి. నేనేమన్నా ఇది అప్పుడే ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది డిమాండు అనేది ఒక చర్చ కానీ అదే సందర్భంలో చైతన్యం పెరిగే కొద్దీ, చదువుకున్న ఆ వర్గాల్లో చదువుకునే వాళ్ళు పెరిగే కొద్దీ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, సామాజిక సమీకరణలు ఆ కాంటెస్ట్లో చూసినప్పుడు ఎప్పుడొచ్చింది అనేది ఇంపార్టెంటా, ఆ డిమాండ్ జెన్యూనా కాదా అనేది ఇంపార్టెంటా అని ఒక ప్రశ్న నాది. మీరు చెబుతారు. కానీ ఇక రెండోది, ఇందాక మీరు అన్నారు ఇట్లాంటి బీసీ కులాలు కూడా గుజరాత్లో కూడా ముస్లిమ్స్ తెగలకు సంబంధించినటువంటి కొన్ని కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి గుజరాత్లో కూడా అనేటువంటి వాదన కావచ్చు, నిజం కావచ్చు ఉంది. కానీ మీరు అంటే దానికోసమేనే ఆ పేరుతో బీసీ కులగణను వ్యతిరేకించాలనుకుంటున్నారా అనే అంశం కూడా బీజేపీ మీద విమర్శ అనుకోండి, ఆరోపణ కానీ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆ కొన్ని వర్గాలకు, ముస్లిం సమాజంలో కొన్ని వర్గాలు 3-4 కులాలు ఉప కులాలు ఉన్నాయి, వారికి ఆ యొక్క హోదా దక్కింది, ఆ అమల్లో ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నీతి చూడండి, దుర్నీతి చూడండి. మీరు ఎంటైర్ ఆ యొక్క కమ్యూనిటీ మొత్తానికి కూడా రిజర్వేషన్ దీంట్లో కలిపేసి 10% రిజర్వేషన్ ఇస్తా అంటే నిజమైన బీసీలకు, హిందూ బీసీలకు ఎక్కడ న్యాయం చేస్తాడు? పైపెచ్చు అన్యాయం చేసేట ప్రక్రియ కుట్ర ఇది. దీన్ని కాంగ్రెస్ కానటువంటి ఒక నాయకులందరూ కూడా అంతరాత్మ ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ సంబంధం లేనటువంటి కామన్ మ్యాన్ కూడా ఈ విషయం అర్థమైతే కాంగ్రెస్ ఒక దుర్నీతి
ఆ యొక్క బీసీలలో ఆ డిమాండ్ కన్నా ఇప్పుడు నేను జర్నలిస్ట్గా నా అబ్జర్వేషను బీసీలు మా సంఖ్యరీత్యా విషయంలోనే డిఫరెన్స్ అయ్యారు, కానీ ముస్లిమ్స్ విషయంలో బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు ఎవరు దాని మీద ఎక్కడ రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. కాకపోతే సంఖ్యపరంలో కొన్ని విభేదాలు వాళ్ళు లేవనెత్తారు. మీరేమో అసలు బీసీలకు అన్యాయం చేయడం కోసమే వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో కలిపింది అనేది మీ ఆర్గ్యుమెంటు. అంటే మీది అంటే ఐ మీన్ బీజేపీ ఆర్గ్యుమెంట్. అమలు కాదు, సరే పెండింగ్ లో పెడదాం ఏదైనా, కానీ ఆ యొక్క సాధ్యం కాదు, మనం బట్ట కాల్చి పాడేద్దాం కేంద్రం పేరు మీద బీజేపీ పేరు మీద అనే ఒక దురుద్దేశంతో వాళ్ళ యొక్క ఆట ఆడుతున్నారు శ్రీనివాస్ గారు. నిజంగా మీ చేతితో ఉన్న కొంత చేసి చూపించండి, కదా. మేము మా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మేము ఈ పాటికే ఉన్నటువంటి ఒక లోకల్ బాడీ సంస్థల్లో రిజర్వేషన్ పెంచే అవకాశం మీ పరిధిలో ఉన్నది, అది చేయండి ఫస్ట్. అది డిమాండ్ చేయొచ్చు. నేనేమంటానంటే అల్జాబర్ గారు మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు కోర్టులోకి పోయినప్పుడు న్యాయపరంగా ఎవరన్నా స్టేలు ఇస్తేనో న్యాయపరమైన అభ్యంతరాలు చెప్తేనో తప్పలాంటి అప్పటిదాకా మీరు అమలు చేసుకోవచ్చు కదా అనేది మీ ఆర్గ్యుమెంట్. అది ఆర్గ్యుమెంట్ నేనేంది కాదంటలేదు. అది కేంద్రం ఆమోదించకపోవడం ఒక అంశం. కేంద్రం ఆమోదించే లోపల రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు అమలు చేశారు, తర్వాత అది సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ఆగిపోయింది. అప్పటి నుంచి ఒక అంశం, ఎందుకంటే ఆ మేరకు 2 సంవత్సరాలు ఏమో వర్గీకరణ అప్పుడు అమలైంది. అట్లా మీరు అమలు చేసుకోవచ్చు కదా. ఎవరన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇది చట్టవిరుద్ధం 50% సీలింగ్ దాటింది అని కోర్టులో కేసేస్తే న్యాయస్థానాలు అభ్యంతరం పెట్టి స్టే ఇస్తే తప్ప మీరు అమలు చేసుకోవడానికి అభ్యంతరం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే అది జరగబోయే సత్యం కదా పీపీ గారు, ఇక్కడ జరగలేదా చెప్పండి. హైకోర్టు బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు కుదించింది, ఎందుకు పెంచలేకపోయింది, ఎందుకు 10% మైనార్టీ రిజర్వేషన్ సాధ్యం కాలేదు ఇక్కడ రాష్ట్రంలో, 4% ఎందుకు కుదించబడ్డది? ఇప్పటికి కూడా తమిళనాడు యొక్క రిజర్వేషన్ వ్యవస్థ సిస్టమ్ సెంట్రల్ అది కేసీఆర్, అది రాజశేఖర రెడ్డి టైంలో కుదించారు, ఎందుకంటే కోర్టు ఒప్పుకోదనే ఉద్దేశంతో కుదించారు. చెప్తున్నారు సార్, ఆ కోర్టులు అంటే మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. రాజ్యాంగాన్ని ఆధారం చేసుకున్నటువంటి చట్టాలు న్యాయ సూత్రాలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత కోర్టులు కూడా ఉంటుంది, రక్షించాల్సిన బాధ్యత. ఏం చెప్తే చేయనికి కాదు కదా. కాబట్టి ఈబీసీ 10% పెంచినప్పుడు లేదా ఇవన్నీ కోర్టులు 50% దాటినాయని లేదా బీసీలకు వచ్చేటికి వచ్చిందా అని బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. నేనేమంటున్నా పివి గారు, ఫస్ట్ బీసీలకు నిజంగా ఇన్స్టాంట్ గా రిలీఫ్ ఇవ్వండి. మీరు మీ చేతిలో ఉన్నది కండక్ట్ చేయండి, పెంచేసి మీ పరిధిలో ఉన్నటువంటి ఒక బీసీ రిజర్వేషన్ సంఖ్యను పెంచేసి శాతాన్ని పెంచేసి ఈ లోకల్ వార్డ్ ఎలక్షన్ కండక్ట్ చేయడం మొదలు. దాని తర్వాత ఇంకా అభిప్రాయాలు బయటకు వస్తాయి. ఇంకా ప్రజా చైతన్యం పెరిగినా కొద్దీ మీరు చెప్పినట్టుగా ఒకవేళ బియాండ్ 50% అయినా చేసే పరిస్థితులు సమాజం ఒప్పుకునే స్థితికి రావచ్చు, చెప్పలేము. నేనేమంటాను అంటే ఒక నిమిషం అల్జాబర్ గారు, ఇప్పటికే 50% దాటాయా లేదా, 10% 10% ఈబీసీకి పెంచిన తర్వాత 50% దాటిందా లేదా అనేది ఒక అంశం. రెండోది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక, ఒక్కొక్క రాష్ట్రాల్లో కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీలు ఎక్కువ ఉండొచ్చు, ఎస్సీలు ఎక్కువ ఉండొచ్చు, లేదంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ఎక్కువ ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే మేమే చెప్తున్నారు కదా, మేమే తీర్పు ఇప్పించాము, అది మా ఘనతే మోడీ ఘనతే అంటున్నారు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా. వర్గీకరణ తీర్పులు మేమే ఇప్పించాము, ఆ రాష్ట్రాలకి హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అంటే అది మోడీ వల్లే వచ్చింది అని అందరూ అంటున్నారు. బీజేపీ అంటుంది, కృష్ణమాదిగ అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ద్వారా మీరు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఎట్లా ఇప్పించారో రిజర్వేషన్లు కూడా, బీసీ రిజర్వేషన్లు కూడా రాష్ట్రాలు వాళ్ళు పెంచుకోవచ్చు అని తీర్పు ఇప్పిస్తే అసలు మీ నెత్తిన అంటే మీకు ఇబ్బంది లేకుండా మీ చేతికి మట్టి అంటకుండా ఆ సమస్యను పరిష్కరించవచ్చేమో అనిపిస్తుంది. దళితుల వర్గీకరణకు దీనికి తేడా లేదు సార్. అది కూడా ఆనాడు ఒక్క నిమిషం తేడా లేదని అంటల్లా, ఆనాడు కూడా ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? ఒక్క నిమిషం